2023 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అందరికీ తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరం జరిగిన దుర్ఘటనలు ఇటువంటివేమీ జరగకుండా ప్రజలకు మంచి జరగాలని, పండగ నిజమైన పండగ ఏ పండగ అయినా మనకి దీపావళి అయినా ఒక అసురుడు అంతమొందించిన తర్వాత, దసరా అయినా ఇంకొక అసురుని అంతమొందించిన తర్వాత, అలా ఎన్నో పండుగలకి అసుర సంహారాలకి కనెక్షన్లు ఉన్నాయి. చూద్దాం మరి ఈ సంవత్సరం ఎర్లీ ఎలక్షన్లు అంటున్నారు. ఇప్పుడు అటువంటి సంహారాలు ఉండవు కాబట్టి ఎన్నికల విషయంలోకి వెళ్లే ముందు మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ విషయంలో వెళ్దాం. ఇవాళ మెయిన్ టాపిక్ ఎన్నికలు వస్తున్నాయి. గతంలో మనం మాట్లాడుకున్నాం, ఒక 2 వారాల క్రితం అనుకున్నాం. క్రమక్రమంగా అది ఒక రూపు దాడుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరి ఇవాళ కొన్ని ప్రముఖ దినపత్రికల్లో కూడా చూసాం. ఆర్కే గారి పలుకులో స్పష్టంగా జనరల్గా ఆయన రాసిన తర్వాత ఎస్ ద సక్సెస్ స్ట్రైక్ రేట్ ఈస్ వెరీ హై. మనం ముందు అనుకున్న దాని ప్రకారం చూసిన, ఆర్కే పలుకు ప్రకారం చూసినా కూడా ఎన్నికలు త్వరలో వచ్చేస్తాయి. ఎందుకంటే దానికి 1,000,000 కారణాలున్నాయి. మరి ఆర్థికంగా చాలా అధపాతాళంలో ఉన్నాం. చిన్న చిన్న పనులకే డబ్బులు లేవు. మరి ఈ పరిస్థితుల్లో కొత్త కొత్త అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. నిన్న పేపర్లో కూడా చూసాం, మ్యారిటైమ్ బోర్డు మీద ఎప్పుడు మొదలవుతాయో తెలియని, ఇంకా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాని పోర్టుల మీద రుణాలు తీసుకుని ఆ రుణాలని డ్రా చేసి కొద్ది నెలలు గట్టెక్కించాలి అని చెప్పి చూస్తున్నట్టుగా మరి స్పష్టమైన సమాచారం ఉంది. ప్రోగ్రెస్ని బట్టి రిలీజ్ చేయాలి, శాంక్షన్లు ఇవ్వటం అవసరం రాష్ట్ర అభ్యున్నతికి. కానీ అది పనిచేస్తేనే ఆ డబ్బులు ఇవ్వాలి తప్ప, ఆ డబ్బులు ఏదో స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఉంది కదా అని చెప్పి రిలీజ్ చేయడానికి వీలు లేదని చెప్పి తెలియజేయవలసిన వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది, ప్రధానమంత్రి గారి ఆఫీస్తో సహా. సో కాబట్టి చూడాలి. ఎందుకంటే ఈ కార్యక్రమాలు, ఈ స్కీములు, వీటికి ధనం సరిపడా ఇంధనం ఇతర వక్ర మార్గాల్లో రాని పక్షంలో మరి ఎన్నికలకు వెళ్ళటం మినహా చిచ్చి నన్ను ఏం చేయనివ్వట్లేదని చెప్పి, నన్ను అప్పు కూడా చేయనివ్వట్లేదు కనీసం నా రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పి ఎన్నికలకు వెళ్ళటం మినహా ఇంకొక ఆప్షన్ కనపడట్లేదు. ఎందుకంటే ఇలాగే కంటిన్యూ అయితే మరి 3 నెలల తర్వాత అసలేమి ఇవ్వలేని పరిస్థితిలోకి వెళ్తే మరింత అధ్వానంగా ఉంటుంది. కాబట్టి ఇదే ఆప్షన్ మోర్ ఆర్ లెస్. కాబట్టి అందరూ అనుకునే మాట, ఏప్రిల్ నెలలో బహుశా డిజాల్వ్ చేసి వర్షాలు సమృద్ధిగా పడుతున్న సమయంలో, పవర్ కట్లు లేని సమయంలో అదును చూసి మేబీ జూలై ఆగస్టు మాసాల్లో ఎలక్షన్లు రావచ్చు అన్న మాటలైతే మరింత గట్టిగా వినపడుతున్నాయి. చూద్దాం. అందరూ కూడా ముందుగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, రెడీగా ఉండాలి. ఎన్నికలు ఏ క్షణంలో అయినా, అంటే కనీసం ఒక 7 నుంచి 8 నెలలు ముందుగా వచ్చే అవకాశం ప్రస్ఫుటంగా ఉంది. కాబట్టి విజ్ఞులైన ప్రజలందరూ రెడీగా ఉండాలి ఎన్నికలకి అనేది మనం
డిసైడ్ అవుదాం. అప్పుడు ఇన్ని ప్రలోభాలు పెట్టిన మన దగ్గర నుంచి స్వీకరించింది మనకే తిరిగి కాస్త సమృద్ధిగానే ఇచ్చే ప్రయత్నాలు జరుగుతాయి. ఏదైనప్పటికీ మనకి ఎంత ఇచ్చినా కూడా ఏదో ఒక సంవత్సరం మన మీద వేసిన ఒక చెత్త పన్ను, లేకపోతే పెంచేసిన ఇంటి పన్ను, ఈ అన్నిటికన్నా కూడా చాలా తక్కువగానే వస్తుంది. ఎస్, తీసుకుందాం. ఒకవేళ ఏదైనా మంచి మనసుతో దుష్ట మనసుతో ఇస్తే పుచ్చుకుందాం. పుచ్చుకుని మనకి భవిష్యత్తు బాగుండేలాగానే నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు జనవరి 1కి గతంలో మరి 98.7% ఏదో బాగా లెక్కెట్టి తూకాలు వేసినట్టు మా జగన్మోహన్ గారు స్మార్ట్ మ్యాన్ అంటే ఈ మధ్యన స్మార్ట్ మీటర్ కూడా ఎక్కువైంది కాబట్టి స్మార్ట్ మోహన్ అని చెప్పి మనం చెప్పుకుంటే పేరు కూడా వినటానికి హుందాగా ఉంటుంది. సో కాబట్టి స్మార్ట్ మోహన్ రెడ్డిగా మనం వారిని పిలుచుకుంటే ఆయన తప్పు పట్టడానికి ఉండదు, ఎలాగో బాగుంటారు కాబట్టి చూడటానికి స్మార్ట్ మోహన్ రెడ్డి అని మనం అనుకుంటే, ఇప్పుడు ఆయన ఏమన్నారు, మాట తప్పు మడం తప్పు అని ఆ సిరీస్లో భాగంగా అప్పుడు ఏమన్నారు, ఒక సింహావలోకనం అసలు చెప్పింది ఏం చేశారు, ఆ 98.7% కరెక్ట్ అయిండొచ్చు, బట్ చేయనట్లు అని నా అభిప్రాయం. అసలు ఆయన ఏమన్నారో ఒక్కసారి ఒక చిన్న లెస్ దాన్ ఎ మినిట్. జనవరి అన్నది ఎక్కువ దూరంలో లేదు, మళ్ళీ జనవరి వస్తుంది, ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ జనవరి వస్తుంది అని కూడా గుర్తు పెట్టుకోమని మాత్రం చెప్తా ఉన్నాం. జనవరి 1 వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ ప్రతి సంవత్సరం చేస్తారని చెప్పి కూడా ఆయన ఇస్తా ఉన్నాం. ఉద్యోగాలు రాని వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే వాళ్ళు ఎవరు కూడా బాధపడద్దని చెప్పి కూడా మీ అందరికీ వేదిక మీద చెప్తూ, జనవరి అన్నది ఎక్కువ దూరంలో లేదు, మళ్ళీ జనవరి వస్తుంది, ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ జనవరి వస్తుంది అని కూడా గుర్తు పెట్టుకోమని మాత్రం చెప్తా ఉన్నాం. అది మళ్ళీ జనవరి వచ్చింది. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అంటే సాక్షిలో క్యాలెండర్ ఇచ్చారట. అది ఆ క్యాలెండర్ చూసి మురిసిపోవాలి. మరి 98.7%లో క్యాలెండర్ ఇచ్చాను కదా అని చెప్పంటే ఎస్ నిజమే. మరి అది సాక్షిలో ఇచ్చారు క్యాలెండర్, కానీ చెప్పింది జాబ్ క్యాలెండర్, ఇచ్చింది సాక్షి క్యాలెండర్. సో కాబట్టి ఇలా మూడు సంవత్సరాలు 3 జనవరి 1 వచ్చినాయి. ఇది 3 జనవరి 1 మనం వచ్చిన తర్వాత అంతేగా 21 వచ్చింది, 21 4వది, ఇది 4వ జనవరి 1, 21, 22, ఇది 4వ జనవరి 1 వచ్చింది. మరి అక్కడ సాక్షి క్యాలెండర్ తప్పితే జాబ్ క్యాలెండర్ లేదు. మరి దీన్ని ఎందులో కలిపారు అనేది చాలా ప్రధానంగా చర్చించుకోవాలి. డిఎస్సి అన్నారు. మరి అక్కడ పార్లమెంట్లోనే మొన్న 50,666 ఉద్యోగాలు, టీచర్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి సాక్షాత్తు ధర్మేంద్ర ప్రధాన్ గారు పార్లమెంట్ సాక్షిగా తెలపడం జరిగింది. మరి సుమారు 6,000 స్కూళ్లు మూసేశాం. ఇంగ్లీష్ మీడియము అంటున్నాడు స్మార్ట్ మోహన్. బట్ ఏం జరిగింది? ఒక్క కొత్త టీచర్ని, ఇంగ్లీష్కి ఒక కొత్త టీచర్ని తీసుకున్నారా? అదే పూర్వం నుంచి ఉన్న అదే లెక్చరర్స్ కదా, అదే టీచర్లు కదా. మరి ఆ టీచర్లు ఇప్పుడు సడన్ గా 7వ క్లాసులో ఉన్నా 6వ క్లాసులో ఉన్నా కూడా మీరు ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ అంటే, అసలు సిబిఎస్ఈ సిలబస్ అంటేనే అసలు ముందు మేము చూస్తున్నాం మా మనవాళ్ళ పుస్తకాలు 4th 6th పుస్తకాలు చూస్తే అసలు జెన్యూన్ గా పరీక్షలు రాసి జెన్యూన్ గా ఫస్ట్ క్లాసులో పాస్ అయిన మాకే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. సరే ఇంకా ఊటూటీ పరీక్షలు, ఊటూటీ సర్టిఫికెట్లతో మేనేజ్ చేసే వాళ్ళ సంగతి
పైగా అప్పుడెప్పుడో ఎంఏ ఎడ్యుకేషన్ బీఈడి ఎంఈడీలు పాస్ అయ్యి మరి ఇప్పుడు సబ్జెక్టులు చెప్తున్న వాళ్ళకి ఈ సిబిఎస్ఈ సిలబస్లో తోలుపోతుంది. చెప్పాలంటే మనమా ఒక రిక్రూట్మెంట్ చెయ్యం. ఏదో స్కూల్కి 3 రంగుల సున్నాలు వేశారు, కొన్ని బిల్డింగులు కట్టారు. బట్ 6000 స్కూళ్ళు మూసేసి కొత్తగా ఒక ఉపాధ్యాయుని కూడా పెట్టకుండా మరి ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తున్నాను, సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చేస్తున్నాను అని ఇలాగ ఇన్ని కౌలు చెప్పేసి అసలు మొత్తానికి ఆ వ్యవస్థని సర్వనాశనం చేసేస్తారేమో. ఎందుకంటే టీచర్లను తీసుకుంటే మళ్ళీ జీతాలు ఇవ్వడం. సరే పాపం టీచర్లు వాళ్ళ కష్టాలు, వాళ్ళనేమో ముందు బార్ల దగ్గర పెట్టారు, బ్యాంక్ షాపుల దగ్గర పెట్టారు, తర్వాత బాత్రూంలో ఫోటోలు తీయాలన్నారు, తర్వాత సెల్ఫీలు ఎలా తీసుకోవాలో నేర్చుకోవాలన్నారు, సెల్ఫీ తీసేటప్పుడు పక్కన క్లాస్ రూమ్లో ఇవన్నీ కనపడాలన్నారు. అసలు నానా హింస పెట్టారు, ఇంకా పెడతానే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఒక జగనన్న మరొక స్మార్ట్ ఐడియా ఏంటంటే 10 నిమిషాలు ఆలస్యంగా వస్తే, 10 నిమిషాలు కదా, 10 నిమిషాలు ఆలస్యంగా వస్తే అంటే ఆ ఫోటో తీసి పెట్టాలి. మరి అప్పుడు నెట్ లేదనుకో, మరి ఏంటి పరిస్థితి? 10 నిమిషాలు ఆలస్యం అయితే ఏం చేస్తారు? ఇప్పుడు 10 నిమిషాలు ఆలస్యం అయితే ఎలా వీటి జీతం కట్ చేస్తారు కాబట్టి ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకు వస్తారు? ఇప్పుడు ఒకవేళ పొరపాటున ఏదన్నా 10 నిమిషాలు లేదంటే సాయంత్రం ఇంకొక అరగంట అన్నా సరే కూర్చుని పని చేసి కంప్లీట్ చేసుకుంటానికి వెళ్ళేలాగా ఏదో ఒక 3 రోజులు మించి ఇలా ఆలస్యం జరగకూడదని దాన్ని వాళ్ళు లేట్ అవుతూ ఉంటే ఈజ్ ఇట్ అన్ హ్యాబిచువల్ డిలే ఆర్ వెదర్ దెర్ ఇస్ అన్ ఇన్సిడెంట్. ఇప్పుడు ఉద్యోగానికి బయలుదేరతారండి, స్మార్ట్ మోహన్ ఆ ఊరు టూర్ ఉంటుందండి. స్మార్ట్ మోహన్ వస్తే మొత్తం మూసేస్తారండి, మొత్తం అన్ని మూసేస్తారు కదా. ఆ మూసేసి ఆ బస్సులన్నీ క్యాన్సిల్ చేస్తారు. బస్సు ఎక్కి వెళ్ళి ఉద్యోగం ఉంటాడు. అందరికీ తండ్రులు గిండ్రులు సంపాదించి ఉంటారు కదా కార్లు గిర్లు కొనుక్కోవాలంటే. మరి ఆ బస్సు వేరే వాడిని డ్వాక్రా మహిళలను ఎక్కించుకోవడానికి మీటింగ్ కోసం వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇంకా ఆ రోజు ఆబ్సెంట్ పడిపోయినట్టనా? అంటే ఒక 20 నిమిషాలు ఆలస్యం అయితే, అంటే ఆలస్యం అవ్వకూడదు, నేను దాన్ని సమర్థించట్లా. కానీ దానికి 10 నిమిషాలు ఆలస్యం అయితే ఆబ్సెంట్ చేస్తానంటే 11వ నిమిషంలో ఇంకెవడు రాడు. ఆ రోజుకి అది సెలవుగానే పరిగణించబడుతుంది. పైగా వస్తుందో రాదో తెలియని జీతం అని కూడా అనుకోవచ్చు. కాబట్టి ప్రేమతో వాళ్ళని సరైన మార్గంలో, ఒకవేళ ఆలస్యం చేస్తే ఎలా సరైన మార్గంలో పెట్టాలో చూడాలి తప్ప ఒక మంత్రి సెక్రటేరియట్ రాడా, ఓ సెక్రటరీ సెక్రటేరియట్కి రాడా? పెట్టండి. ఐఏఎస్ అధికారులు కూడా ఫోటో తీసి పెట్టకపోతే ఆబ్సెంట్ వేయండి. మీకు కూడా, మీకు సెక్రటేరియట్కి రారు, మీ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయి. సరే, మీ ఇంటి పక్కన ఒక ఆఫీస్ ఉంది, మీ ఇంటి పక్కన ఆఫీస్కి వెళ్ళి టూర్లు వెళ్ళినప్పుడు వేరే విషయం, మీరు కూడా ఫోటో దిగండి. యువర్ ఆల్సో గవర్నమెంట్ ఎంప్లాయీ, రూపాయి తీసుకున్నా ఎవరు గెట్టింగ్ శాలరీ. ఎందుకంటే ఆ రూపాయి కూడా తీసుకోకపోతే మీకు ఉద్యోగం ఉండి అర్హత లేదు. ముఖ్యమంత్రి కూడా ఉద్యోగమే, కాకపోతే ప్రజలు ఎంపిక చేసి ఇచ్చిన ఉద్యోగం. మీరు కూడా నొక్కండి, స్మార్ట్గా ఫోటో దిగండి, ప్రతిరోజు పెట్టండి. లేదంటే ఆ రూపాయలోనే శాలరీ కటింగ్ పెట్టుకోండి. మరి ఏం చేస్తారు? సో మనకో రూల్, ఒక మంత్రి వెళ్ళడం, ఒక సెక్రటరీ వెళ్ళడం. మొన్న సెక్రటేరియట్ అంతా ఖాళీ, ఒక సెక్రటరీ కూడా ఊర్లో లేడని చెప్పి వచ్చింది. సో మనం తప్పులేని వారు తమ తప్పులు ఎరుగరని, ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. ఇక ఒక్కసారి కొత్త సంవత్సరం కాబట్టి చిన్న సింహావలోకనం. మనం చెప్పింది ఏమిటి, మనం చేసింది ఏంటి, ఈ 98.7% చేసామనేది ఏ ప్రాతిపదికని చెప్పారని జస్ట్ ఒక 1 minute ఒక సింహావలోకనం. బాగా గట్టిగా చెప్పింది మా జగన్మోహన్ రెడ్డి, సిపిఎస్ రద్దు.
రద్దు అనే పదాన్ని సిపిఎస్ వరకు రద్దు చేశారు. ఇంకా గట్టిగా చెప్పింది మద్యపాన నిషేధం. ఇప్పుడు నిన్న కూడా పెద్ద మనసుతో ఉదార స్వభావంతో పాపం డిసెంబర్ 31కి మరి కాస్త ఎక్కువ తాగాలనిపించిన వాళ్ళకి వెసులుబాటుగా 2 గంటల సమయాన్ని కూడా ఆ చెత్త బ్రాండ్ని అమ్మడానికి మరి ఇచ్చి వెసులుబాటు కల్పించారు. ఆఖరికి మొన్నటి వరకు మనల్ని నమ్మిన ఆ లక్ష్మణ్ రెడ్డి గారు కూడా లెంపలేసుకునే స్థాయికి తీసుకెళ్లి ఇదేం మద్య నిషేధం రా బాబు, ఇదంతా బోగస్ అని చెప్పించుకునే లెవెల్కి మనం వెళ్ళిపోయాం. మద్యం ద్వారా ఆదాయం పెంచుకుంటమే కాకుండా మద్యం మీద రాబోయే ఆదాయాన్ని అప్పుగా కూడా తీసుకుని రేపు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి నిజంగా మద్య నిషేధం చెయ్యాలి అంటే కూడా అతనికి కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా. అరే కాళ్ళు చేతులు అంటే నన్ను కాళ్ళు చేతులు కట్టేసి కొట్టిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. సరే, కాళ్ళు చేతులు కట్టేసే విధంగా ఇంకెవరో కూడా మద్య నిషేధం జోలికి వెళ్లకుండా అన్ని అప్పులు చేసి మరి ఈయన పెట్టేశాడు. సో మద్య నిషేధాన్ని పూర్తిగా సమూలంగా భవిష్యత్తులో కూడా మద్య నిషేధం లేకుండా సర్వనాశనం చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. ఇంకా కొత్త స్కీములు ఆ పాత స్కీములకే టైటిల్స్ మార్చారు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఓ పట్టాన్ని ఇవ్వట్లేదు, ఉండటానికైతే ఉంది, అది కూడా ఎప్పుడో చిన్నప్పుడు పథకం. పెన్షన్ పథకం ఇవాళ పేపర్లో వేశారు. అక్కడ మనం చెప్పింది ఏంటి, వచ్చిన వెంటనే 3,000 అన్నాం, తర్వాత దఫాలు అన్నాం. మీరు వచ్చిన తర్వాత 1,000 రూపాయలని 250 పెంచి 1,250 చేశారా? 2,000 రూపాయలని 250 పెంచి 2,250 చేశారా? వాళ్ళ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ అంతా పచ్చి మోసం. 14 నుంచి 19 అని చెప్పి ఒక అంకేశారు. ఎంత దగా అంటే 19 జనవరి నుంచి 2,000 చేశారు. 19 జనవరి నుంచి 2,000 చేశారు కాబట్టి ఆ పాత యావరేజ్ అంతా లెక్కపెట్టి ఆ 1,000 రూపాయల యావరేజ్ లెక్కపెట్టి ఈయనేమో ఇక్కడ నెలకు ఎంత ఇస్తున్నాడో వేశాడు. అక్కడ యావరేజ్ ఆఫ్ 5 years ఎక్కువ 1,000 రూపాయలు ఉన్నప్పుడు 200 రూపాయలని 1,000 చేసి ఆ 1,000ని 2,000 చేశాడు. ఆఖరి నెలలో అయితే అంటే జనవరి నుంచి ఆల్మోస్ట్ లబ్ధిదారులు 53 లక్షలకు చేరారు. 43 లక్షలని ఒక దొంగ లెక్క. 5 సంవత్సరాలు యావరేజ్ చేసి మసిపూసి మారేడుగా చేసి అక్కడికి ఈయనేదో దానకర్ణులాగా బిల్డప్. మరి ప్రజలకు తెలిసిపోయింది దానకర్ణుడు కాదు, ఎవరికీ కనపడని కుంభకర్ణుడు అని. సో కాబట్టి కర్ణుడు వరకు కరెక్టే కానీ దానకర్ణుడు కాదు. మితంగా భోంచేసే కుంభకర్ణుడు. అంటే కుంభకర్ణుడు అంటే మామూలుగా ఎక్కువ తినేస్తాడు. జగన్ గారు ఫుల్ డైటింగ్ ఎక్సర్సైజ్ అన్నీ ఉంటాయి. బట్ ప్రజలకు కనిపించని విషయంలో అప్పుడప్పుడు కనిపించే విషయంలో మరి ఆ సారూప్యతగా అనిపించింది. సో ఇది పోయాడు. ఎస్సీ నా ప్రాణం అంటారు. అలా సప్లాన్లో మొత్తం అన్నీ పోయినాయి. ఇంకా చెప్పి చేయనివి ఆ డిఏలన్నీ ఇమీడియట్గా వచ్చిన వెంటనే ఇచ్చేస్తా ఉన్నారు. అసలు ఇప్పుడు వచ్చి అసలు ఇంతకుముందు ఇచ్చిన దాన్ని కూడా తగ్గించిన సంఘ సంస్కర్త ఎవరైనా ఉన్నారంటే మనమే. ఏంట్రా బాబు చేసింది అంటే అసలు ఏమీ కనపడతలేదు. ఈ 98.7% కొత్తగా ఇచ్చింది ఏంటి? ఒకసారి చెప్పండి అమ్మా మీరు. మేము చెప్పిన దాంట్లో ఎగ్జాక్ట్గా చేసింది ఏంటి? అమ్మఒడి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి ఇస్తా ఉన్నాం, ఒకరికి ఇచ్చాం, అది 2,000 కటింగ్ పెట్టాం. అది కాకుండా అమ్మఒడి ఇచ్చి ఏం చేశారు? ఎంతో మంది బీసీ ఎస్సీలకు ఇచ్చే ఆ స్కాలర్షిప్లు మొత్తం అన్ని లేపారు. ఇప్పుడు ఏం ఇవ్వట్లా. సో కాబట్టి అక్కడ యాక్చువల్ లబ్ధిదారులు ఇంతకుముందు వచ్చేదానికన్నా ఎక్కువ కోల్పోయిన వాళ్ళు సగం అయితే కొత్తగా కొద్దిమంది లబ్ధిదారులు వచ్చారు. అంతకు మించి చెప్పిన దాంట్లో చేసింది ఇంకేమైనా ఉందా? ఊరికైనా బటన్ నొక్కుతున్నాను అన్నారు. బట్ చెప్పకుండా చేసినవి
నేను చెత్త పన్ను వేస్తానని చెప్పారా? చెప్పలేదు. ఇంటి పన్ను అడ్డగోలుగా పెంచుతానని చెప్పారా? చెప్పలేదు. అక్కర్లేని స్మార్ట్ మీటర్లు ఒక పక్క విజయానంద్ గారే రాశారు. అక్కర్లేని స్మార్ట్ మీటర్లు ఎక్కర్లేని రేటుకి కొంటామని చెప్పి మీరు చెప్పారా? విద్యుత్ ఛార్జీలు గతంలో కొద్దిగా పెరిగితేనే ఇలా ఈ ప్రభుత్వం ఇలా పెంచుతుంది అని మాట్లాడారు. మనం ఎన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాం, ఎంత పెరిగింది అన్నదే. మరి ఇప్పుడు దానికి సమాధానం ఏంటి? లేదు. సో ఈ రకంగా మాట తప్పం మడమ తిప్పం అనేది మాట వరుసకే తప్ప ప్రతి మాట తప్పాం, చెప్పిన ప్రతిసారి మడమ తిప్పాం. ఇది సత్యం 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 ప్రతి వాళ్ళకి తెలిసిందే. సో ఎన్నికలు వస్తున్నాయనే కాన్సెప్ట్కి మనం వెళ్తే ఇవన్నీ కూడా ఎన్ని మాయ మాటలు చెప్పినా మనం గుర్తుంచుకోవాలి. ఇక ఇంకో కొత్త కాన్సెప్ట్, గృహ సారథులు వస్తున్నారు, జాగ్రత్త. మరి వాళ్ళ పొద్దున్న నాకు అందిన సమాచారం, మరి ఇప్పుడు ఏమైనా సరిచేశారో లేదో తెలియదు. ఏపీసీఎస్ అని ఒక యాప్ ఉంది నాయన. ఆ యాప్ ప్రకారం ఇచ్చిన వాలంటీరు పుచ్చుకున్న అవ్వాతాతల్లో ఎవరైతే అవ్వ తాత అయితే తాత ఇద్దరు ఏలుముద్ర వేయాలి ఆ డబ్బులు ఇచ్చినప్పుడు. మరి ఆ యాప్ రెన్యూ చేయాలంటే వాళ్ళకి ఫీజు కట్టాలి. ఆ ఫీజు కడతానికి కూడా డబ్బులు లేవని మరి మార్నింగ్ అయితే అనుకున్న టైంకి ఈ 2750 కార్యక్రమం మరి కాస్త ఆలస్యమైనట్టుగా తెలిసింది. మరి వాటికి ఏమైనా యాప్ను సరి చేశారేమో నాకు తెలియదు. అంతేకాకుండా మరి కొన్ని చోట్ల మరి డబ్బుకి కాస్త ఇబ్బంది వస్తే కొన్ని చోట్ల ఆయన జాతకెళ్ళాలి బాబు. పెట్రోల్ బంకుల దగ్గర 10 లక్షలు 20 లక్షలు 50 లక్షల సమీప ప్రాంతాల్లో అధికారులతో మాట్లాడించి రేపు డ్రా చేసి ఇచ్చేస్తాం, కొంత డబ్బు అవసరం అని చెప్పి పెట్రోల్ బంకుల దగ్గర కూడా, అంటే ఒకటి అప్పు చేసైనా ఎలాగైనా సరే ఇవ్వాలి అనే మనస్తత్వం అని అనుకుంటే మరి ఈ అప్పు చేసినట్టు చూపెట్టలేరు చేయబదులు. మరి ఇవాళేమో డబ్బు ఇచ్చినట్టు ఉంటుంది, లక్కీగా యాప్ పని చేయలేదు కాబట్టి సరిపోయింది. రేపేమో బ్యాంకులో డ్రా చేస్తారు, ఇవాళ ఇచ్చినట్టు ఏలు ముద్ర వేస్తారు. దొంగ నోట్లు కూడా వచ్చినాయి. వీళ్ళు వాలంటీర్లు ఇచ్చేస్తారు దొంగ నోట్లు. వాలంటీర్లు ఏం చేస్తారంటే దొంగ నోట్లు సర్క్యులేషన్కి ఇది పెద్ద అడ్వాంటేజ్. క్యాష్ డ్రా చేసి ఇస్తారు కదమ్మా. వాలంటీర్ ఏముంది, ఇప్పుడు ఒక 500 కాగితాలు ఒక 5 చిల్లర ఇస్తారు కదా, అందులో ఓ నోటు పెట్టి ఇచ్చేస్తే ఇచ్చేయచ్చు. ఇంకో వాలంటీర్ని చూసిన వాళ్ళు ఈనాడు పేపర్లో వచ్చింది. ఎవరో వితంతు దగ్గరికి వెళ్ళి, యంగ్ వితంతు దగ్గరికి వెళ్ళి వితంతు పెన్షన్ నీకు ఇవ్వాలి, ఇంక మిగిలిన అన్నీ కూడా నీకు రావాలి అంటే నువ్వు నాతో రావాలన్నా అంటాడు. ఈ వాలంటీర్ ఎందుకు రా ఆయన, ఇళ్ల మీద పడి దైద్యం చేస్తున్నారు. ఆడెళ్ళి ఈ రకంగా హెరాస్మెంట్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ కోకోలేదు. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థకి ఏదో మనకు ఇబ్బంది పడతాం, ఈ వాలంటీర్లని రేపు ఎన్నికల సమయంలో కనపడకుండా చేస్తే మనకి మొత్తం బలి ఎత్తు చివరికి చిత్తు అయిపోద్దని చెప్పి ఒక స్మార్ట్ ఐడియాతో, స్మార్ట్ కదా, ఒక స్మార్ట్ ఐడియాతో గృహ సారథులు అని చెప్పి వీటితోనే వీళ్ళు మొగుళ్ళు అనుకుంటే, అక్కడ లేని మొగుళ్ళు అనుకుంటే రొంకు మొగుళ్ళగా ఆ గృహ సారథులట. ఆడొచ్చి ఈ వాలంటీరు ఆ సారథి గారిని ఇంట్రడ్యూస్ చేస్తాడంట. వీడమ్మ సారథి అంటే నమస్కారం అమ్మా, నేను రేపు నుంచి మన ఇంటికి రెగ్యులర్ అమ్మా అని ఆడంట. ఇచ్చేటప్పుడు తెలుసు కదమ్మా ఎవరు వస్తున్నారో, జగన్ బాబు, మన జగన్ బాబు. జగన్ బాబు ఉంటేనేనమ్మా ఈ రావటం. పొరపాటున జగన్ బాబు లేకపోతే ఏముండవమ్మా. దీని బాబులాగా ఉండేది. ఎలక్షన్ అయిన వెంటనే 3000 వచ్చిండేది అందరికి. బట్ దురదృష్టం, ఏం చేస్తాం, అత్యాశకు పోయారు, ఉన్నది పోయింది. సో ఈ రకంగా ఈ గృహ సారథులు అనేవాళ్ళు కొత్తగా మన మీద
ఆధిపత్యానికి వస్తున్నారు. ఇది అత్యంత చట్ట విరుద్ధమైన చర్య. అసలు ప్రభుత్వం సరే అప్పు చేసా లేకపోతే సంపాదించో ఇచ్చే డబ్బు ప్రభుత్వం అంటే మన డబ్బు, మన డబ్బు మనల్ని పెంచి పెద్ద చేసిన వృద్ధులకి ఒక స్కీమ్ ప్రకారం మనం ఇవ్వాలి అనుకుంటే ఈ చెత్త వెధవలు ఎవరు? యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఈ వృద్ధాప్య పింఛన్కి అసలు ఏమన్నా సంబంధం ఉందా? తగుదనమ్మా అంట. నిన్న ఎవరో ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు, మరి ఆయన ఈ సంవత్సరం మొత్తం ఈ వాలంటీర్లు అందరూ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేసి మంచి రిజల్ట్స్ తీసుకురావాలి, సారథుల సారథ్యంలో సారథులను ఇంటింటికి తిప్పి అందరికీ పరిచయం చేయాలని చెప్పి ఆయన చెప్పారు. మొన్న సత్యబాబు గారు కూడా ఈ సంవత్సరం వాలంటీర్లు చాలా కీ రోల్ ప్లే చేయాలి, ప్రభుత్వ పథకాలని ముందుకు తీసుకెళ్లి పార్టీ తరఫున గట్టిగా పనిచేయాలని చెప్పి సత్యబాబు గారు కూడా చెప్పేశారు. సో ఈ గృహ సారథులు ఈ రకంగా కొంపల్లోకి రావటం అనే దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించాలి. సరే వాలంటీరు మంచో చెడ్డో అలవాటు పడ్డాం, రానిస్తే అసలు ఆమె కూడా రానివ్వటం వేస్ట్. ఆ 1వ తారీఖు ఆడ తీసుకొస్తే అది ఇచ్చిన తర్వాత మళ్ళీ 1వ తారీఖు దాకా కొంపలో కాలేడితే కాలేడు కొడుతుంటారే అని మీరు చెప్పేస్తే బెటరు. ఈ శారదగాడికి అయితే అసలు ఎంట్రీ ఇవ్వద్దు. చాలా చాలా న్యూసెన్స్ జరుగుతుంది ఈ సారథులతో, ఈ వాలంటీర్లతో. సో ఆ వృద్ధాప్య పెన్షన్ వరకు అండ్ కూలీ కింద వాడుకోండి. తర్వాత ఈ వాలంటీర్లని దయచేసి కొంపల్లోకి రానివ్వద్దు. పిచ్చి పిచ్చి డిమాండ్లు పెడుతున్నారు కాబట్టి కొన్ని చోట్ల మొన్న వచ్చింది పేపర్లో 50,000 అందరికీ కటింగ్లు చేసుకుంటూ పోతున్నారట. మరి ఏం చేస్తారు? 5,000 జీతం ఇస్తున్నారు, సరిపోదు, కటింగ్లు పెట్టేస్తున్నారు. సో మరి అది జగనన్న మినీ కటింగ్ పథకం అంటే మొత్తం కాకుండా మినీ కటింగ్ పథకం, దొంగ నోట్ల పథకం అని అంటున్నారు. సరే అది నిజమో కాదో మనకు తెలియదు అనుకోండి, బట్ ఆరోపణలు అయితే ఉన్నాయి. సో ఈ న్యూ ఇయర్ సందర్భంగా అసలు ముఖ్యమంత్రికి ఏం చెప్పదలుచుకున్నారు? కొత్త న్యూ ఇయర్ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారికి నా విన్నపం ఏంటంటే ప్రజల్ని బతకనివ్వండి. ప్రజల కొంప మీదకి మన పార్టీ కార్యకర్తల్ని ప్రభుత్వ రిప్రజెంటేటివ్స్ ముసుగులో పంపకండి. ఇప్పటికే ప్రజలతో మన సంబంధాలు చెరిగిపోయినాయి. ఈ మధ్యన యాక్చువల్గా చెప్పాలంటే ఏజెన్సీ ఏరియాలో ఒక పర్టికులర్ ఏజెన్సీ ఏరియాలో కూడా ఒక పర్టికులర్ మతానికి సంబంధించిన అంటే మా పార్టీకి అతి చేరువుగా ఉన్న మతం అనుకున్న చోట కూడా మరి విపరీతమైన వ్యతిరేకత కనపడింది. మరి దాని ప్రకారం చూస్తే చాలా భవిష్యత్తు అంధకారం అనేది స్పష్టమవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచైనా మారాలని, మీ యాటిట్యూడ్ టువర్డ్స్ పబ్లిక్ మారాలని, మనుషుల్ని మనుషుల్లాగా బతకనివ్వాలని, ఏదైతే ఎన్నికల ముందు మీరు చెప్పారో అంటే అనునయంగా, చక్కగా, ప్రేమగా లాలించడం అటువంటివి, అంటే అంత ఓవరాక్షన్ అక్కర్లేదు, బట్ కాస్త అటు ఇటుగా ఆ రకంగా ఉండాలని కోరిక. అంటే అసలు సబ్జెక్టులు అయ్యేగలను. ఇంకా గమ్మత్తుగా నిన్న విశాఖపట్నంలో మొన్న ధర్మాన ప్రసాదరావు గారు ఆయన సడన్ గా ఫ్రస్ట్రేషన్కి గురై ఏదో విశాఖపట్నం క్యాపిటల్కి మద్దతుగా 1-3 సార్లు అరవమంటే అందరూ మౌనం వహించేటప్పటికి
మీకు ఇంకా సైకిల్ మీద గ్యాస్ పోలేదు అది ఇదని చెప్పి ఆయన తిట్టి విశాఖపట్నం రాజధానిగా రాకపోతే ఇప్పుడు ఎవరైనా ఏమంటాడు? పాండవులు ఏమన్నారు అప్పుడు? అర్ధరాజ్యం కాకపోతే 5 ఊర్లు ఉంటారా బాబు అన్నారు. అడిగితే ఎలా ఉంటుంది? బట్ ఈయన ఏంటంట, విశాఖపట్నం రాజధానిగా ఇవ్వకపోతే విశాఖపట్నం రాజధానికి ఒక రాష్ట్రం అవ్వాలంట. అసలు అడిగేవాడు బుద్ధుందండి అసలు. అసలు రాజధానే లేదురా అంటే రాష్ట్రం కావాలంటే అంటే రాష్ట్రం ఇచ్చేసి అథారిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనా, లేకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాట? నాకైతే అర్థం కాదు. తిరుగుబాటు ఏంటో గుర్తొచ్చింది. మరి ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఒక 20 మంది ఎమ్మెల్యేలు అన్నారు, ఒక 4 ఎంపీలు అన్నారు ఇవాళ పేపర్లో. మరి పక్క పార్టీతో టచ్లో ఉన్నారని కూడా మరి వచ్చింది. ఆ పేర్లు రాయలేదు. మరి పేర్లు రాస్తే వాళ్ళు కూడా మరి ఇలాగా నాకు ఇచ్చినట్టు మరి ఏదో నన్ను ఓడిస్తారేమో నాకు తెలీదు. ఈ రకంగా రకరకాలుగా చెప్పిన మాట తప్పి ఇలా కొత్త కొత్త క్యారెక్టర్లన్నిటిని ప్రవేశపెట్టి ప్రశాంతమైన ప్రజా జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్న ఆ ప్రయత్నాలన్నీ ఆగాలి. నిజమైన జాబ్ క్యాలెండర్ రావాలి. విద్యా వ్యవస్థ మనం చెప్పిన దానికి కాస్త కోస్తో అయినా దగ్గరగా అయినా మార్పులు రావాలి. ఇదే కాకుండా మరి కొన్ని రాజకీయ మార్పుల గురించి విన్నాం. మీరు విన్నారా? బీఆర్ఎస్ గ్రూపుగా వెళ్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వచ్చిందా మీకు న్యూస్? అదే చెప్తాను. చంద్రశేఖర్ గారు ఈ రోజు ఆయన అధ్యక్షుడిగా బాధ్యత అదే నేను చెప్దాం అనుకున్నా. మీరు అడుగుతున్నారు ఇవాళ రేపా? అవును. ఏంటి నీ ప్రశ్న ఏంటైతే? ఎట్లా చూస్తారు? అంటే ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు అని గతంలో పార్టీ నేతలు కూడా అన్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. జనసేన కాపు పార్టీ కాపు సంబంధించిన మాజీ ఐఏఎస్ ఆఫీసరు, కాపు నేత, ఇటీవల పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న సన్నిహితుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. ఎట్లా చూస్తారు? ఎస్, తెలిసింది ఇదే విషయం నాకు. రేపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత 2 గంటల కొన్ని నిమిషాలకి మరి తోట చంద్రశేఖర్ గారు ఒకప్పుడు వైసీపీ ఏలూరు నుంచి పోటీ చేశారు. మొన్న జనసేన కూడా పోటీ చేశారు కదా చంద్రశేఖర్ గారు. ఎస్, ఈస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. మంచి వ్యక్తి, మంచి బిజినెస్ మ్యాన్. వారిని మరి ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడిగా నియమించి ఇంకా కొద్దిమంది తమిళనాడు మాజీ సీఎస్, గతంలో ఆయన కూడా జనసేనలో ఉన్నారు, వీళ్ళు బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నట్టుగా తెలిసింది. ఏదైనా ప్రతిదానికి నాణ్యానికి 2 వైపుల్లాగా ఉన్నట్టు ఒక యాంగిల్లో ఎస్, మా పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీని మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఖమ్మంలో సప్పెడితే మటుకు అది ఏడ్చారు తప్ప మా వాళ్ళు బీఆర్ఎస్ ఇక్కడికి వస్తానంటే అని శభాష్ శభాష్ అని చెప్పి ఆహ్వానించారు. సో ఆహ్వానించారు కాబట్టి చాలా సంతోషం. మరి ఇప్పుడు ఆహ్వానంలో భాగంగా మరి ఆంధ్రాలో శాఖ ఓపెనింగ్ కూడా మరి మా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరిని ఓపెన్ చేస్తారేమో, లేకపోతే ముఖ్యమంత్రి వెళ్ళి ఓపెన్ చేయొచ్చేమో తెలియదు. స్నేహాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా స్నేహధర్మం పాటిస్తూ మా స్మార్ట్ సీఎం వెళ్ళి ఎస్, నో డౌట్, నథింగ్ రాంగ్, దాన్ని రాజకీయంలోకి అన్ని పార్టీలని ఆహ్వానించాలి అనే అందులో భాగంగా వస్తే ఇక్కడ నేను చూసే అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు దాకా ఉన్న ఒక ఆయన నేను ఎప్పుడు సమర్థిస్తున్నా, కానీ కొద్దిమంది క్రిటిసిజంకి ఏమని మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ జనసేన పార్టీ ఇది కాపు సేన,
ఇది జనసేన కాదు అని ఒక అపప్రద వచ్చింది. నేటితో అంటే రేపటితో ఆ అపప్రద పూర్తిగా తొలగిపోయి జనసేన నిజంగా జనాలతోనే కూడిన సేన. ఇది ఏ ఒక్క కులానికి సంబంధించింది కాదు. ఏ ఒక్క కులానికి ఆయన స్పెసిఫిక్గా కాపుల అభ్యున్నతి కోసం ఆయన కృషి చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా దెబ్బతిన్నది కాపులు కాబట్టి. బీసీ ఎస్సీ సామాజిక వర్గాలకి సమస్యలు ఉన్నాయి, బట్ కాపు వర్గానికి కూడా ఎక్కువ సమస్యలు ఉన్నాయి కాబట్టి యాజ్ ఎ కోఇన్సిడెన్స్ హీ హాజ్ ఆల్సో కమ్ ఫ్రమ్ దట్ కమ్యూనిటీ కాబట్టి వాళ్ళ సమస్యలు ఎక్కువ ఉన్నందువల్ల మరి ముందుగా ఎక్కువ మంది ఆ కమ్యూనిటీ నుంచి వచ్చినందువల్ల మరెందువల్ల అయినా ఆ ఇమేజ్ కొంత వచ్చిన మాట వాస్తవం. మనం కొన్ని ఓపెన్గా మాట్లాడుకుని తీరాలి. రేపటితో జనసేన జనాల పార్టీ, అన్ని వర్గాలకి సంబంధించిన పార్టీ. ప్రజలందరూ అనుకుంటున్నట్టు నిజంగా ఆ వర్గానికి అంత ప్రయారిటీ ఇస్తే మరి ఆ వర్గానికి చెందిన ప్రముఖులు, సీనియర్ బ్యూరోక్రాట్స్ ఎందుకని వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు అనేది డెఫినెట్గా ఆలోచన వస్తుంది. ఓకే, వాళ్ళు వెళ్ళిపోయారు. జాతీయ పార్టీ, కేసీఆర్ గారు మంచి నాయకుడు, వాళ్ళకి ఎంత మంచి జరుగుతుందో అంతకు మించిన మంచి జనసేన పార్టీకి అన్ని కులాల సమ్మేళనం జనసేన. సో రేపటి నుంచి ఒక్కొక్క కులం నుంచి, అన్ని కులాల నుంచి కూడా కనిపించే, అందరి కళ్ళకి కనిపించే రిప్రజెంటేటివ్స్ ఉండే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వివిధ కీ స్థానాల్లో ఉన్నవాళ్ళు చాలామంది వెళ్ళిపోతాయి. అన్ని కులాల వాళ్ళు వస్తారు కాబట్టి, అంటే ఉన్నారు ఇప్పుడు, బట్ కనిపించే స్థానాల్లో ఉంటారు కాబట్టి డెఫినెట్గా రానున్న రోజుల్లో జనసేనకి ఇది శుభ పరిణామంగా నేను భావిస్తూ, కళ్యాణ్ గారు కొత్త సంవత్సరం మీకు చక్కటి శుభాలతో స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో మరి ఆయన కోరుకున్నట్టుగా ప్రతిపక్ష ఓట్లు చీలకుండా ప్రజాపక్షం వహించి ప్రజలందరూ ఒక్కటై, ప్రజలందరూ ఒకటే అయ్యారు. మనకు కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లకి. ఆ దుర్ఘటన మర్చిపోలేని దుర్ఘటనే అయినప్పటికీ కూడా జనం ఎందుకు అలా వస్తున్నారు అనేది ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. అలాగే ఈ ప్రజా చైతన్యంతో మనం ఎర్లీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఎర్లీ ఎలక్షన్కి మనం అన్ని రకాలుగా సన్నద్ధమై ప్రజా వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ముందుకు వెళ్తామని, దానికి మంచి మంచి రిజల్ట్స్ త్వరలో వస్తాయని, ఎప్పుడో సంవత్సరం 3 మాసాల తర్వాత రావాల్సిన మంచి రోజులు మనకి అతి త్వరలోనే రానున్నాయని ఆనందంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు ఎర్లీగా ఎలక్షన్కే వెళ్ళాలని చెప్పి ఆయన మనసు మారకుండా ఈ కొత్త సంవత్సరం, నువ్వు అడిగావు కదా ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు అని, ఈ కొత్త సంవత్సరం ఎర్లీ ఎలక్షన్కి వెళ్ళాలి అని చెప్పి ఆయనకి, మళ్ళీ నేను చెప్పానంటే ఆయన వెళ్దామని పర్లేదు. అసలు సంగతి మర్చిపోయాను, బిఫోర్ ఐ క్లోజ్ ఇట్. మన పివి సునీల్ కుమార్ గారికి డీజీపీ ప్రమోషన్, అంటే డీజీపీ క్యాడర్ ఇచ్చినందుకు నేను వారిని అభినందిస్తూ, ఆయనకి ఇచ్చిన ఏదైనా మంచిని
ఒక వ్యక్తిలోని వ్యక్తిత్వాన్ని గుర్తించి కాస్త ఎర్లీగా మరి 93 బ్యాచ్కి మరి డీజీ ర్యాంక్ పక్క రాష్ట్రాల్లో ఎక్కడ ఇచ్చినట్టుగా అయితే నాకు తెలీదు. ఏదైనా కష్టాన్ని గుర్తించి, ఎందుకంటే అధికారులు అంటే కొన్ని రూల్స్ నియమావళి ఉంటుంది. బట్ నాయకుడి కోసం రూల్స్ లేదు, నా తొక్క లేదని చెప్పి బాధరా అంటే చెత్తగా బాధేసే అత్యద్భుతమైన అధికారికి మరి రాబోయే రోజుల్లో నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఆయన మంచి అధికారి కానీ ఆయనకన్నా సీనియర్లు ఉన్నారు అని చెప్పడం జరిగింది తప్ప ఎప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా నేను మెచ్చుకున్నాను. మరి ఆయన మంచితనమే మరి నిన్న ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చింది. బహుశా రాబోయే రోజుల్లో ఎర్లీ ఎలక్షన్ వస్తే మరి చెప్పింది చేయటం కాకుండా ఆశించిన దానికన్నా అందనంత ఎత్తులో చూసి రమ్మంటే కాల్చొచ్చే విధంగా మరి చేయగలిగిన అధికారులు రాష్ట్ర ఎలక్షన్ల అభ్యున్నతికి చాలా అవసరం అని చెప్పి భావించి మరి ఆ సమయానికి వారికి గోల్ఫ్ కోర్సులో ఆడుకుంటున్న సమయంలోనే ఆయనకి ఎప్పుడు ప్రమోషన్లు వస్తున్నాయట. మళ్ళీ ఎక్కడో విదేశాల్లో గోల్ఫ్ ఆడుకునే సమయంలో నిన్ను స్టేట్ డీజీపీ లా అండ్ ఆర్డర్గా ఇచ్చాను అని చెప్పి స్మార్ట్గా ఒక ఆదేశం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మరి ఆయన పర్యవేక్షణలోనే జరుగుతాయని వాళ్ళు భావిస్తున్నట్టుగా వచ్చిన వార్త నిజం అవుతుందో లేదో చూద్దాం. ఈలోపు నన్ను మొన్న ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు నుంచి హైకోర్టులో ఏమన్నారు, మరి ఆ పిటిషన్ కూడా త్వరలో వస్తుంది, చూద్దాం మరి ఏమవుతుందో. ఈలోపు ఉన్నత అధికారి వారి మీద కూడా అంటే వాళ్ళు నా మీద కేసులు పెట్టారు, పాపం వారింట్లో కూడా కొన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసులు కూడా ఆ గృహహింస ఇలాంటివి అవి కూడా మరి త్వరలో రావచ్చు. ఏదేమైనప్పటికీ ప్రమోషన్ ఇచ్చిన మా స్మార్ట్ సీఎం గారికి గోల్ఫ్ కోర్సులో ప్రమోషన్ అందుకున్నా అంటే ఆయన రాశాడే గోల్ఫ్ కోర్సులో అందుకున్నా, ఇంతకుముందు గోల్ఫ్ ఇప్పుడు గోల్ఫ్ అట, అంత గోల్ఫర్ ఆయన. సో కాబట్టి గోల్ఫ్ కోర్సులో ప్రమోషన్ అందుకున్న పివి సునీల్ కుమార్ గారికి మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ సమయంలో నన్ను వీళ్ళిద్దరూ కలిసి ఒకరు చిత్రీకరిస్తే ఇంకొకరు చూసిన విధానం నాకు గుర్తొచ్చింది. అన్ని రోజులు ఒకేలా ఉండవు బ్రదర్, రోజులు మారుతాయి, మాకు మంచి రోజులు వస్తాయి, చూద్దాం. ఎన్నికలు వస్తున్నాయి, ప్రజలు చైతన్యవంతులు అయ్యారు, మంచే జరుగుతుంది, ఈ రోజు నుంచి ప్రజలకి అంతే మంచి జరుగుతుంది అనే దృక్పథంతో ముందుకెళ్దాం, రిజల్ట్ సాధిద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్.